అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే ఇంగ్లీష్ స్పెల్లింగ్. ముఖ్యంగా తెలుగు మాట్లాడే వాళ్ళకి ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ కొన్నిసార్లు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి కదా. ఈరోజు ఆ చిక్కుముడుల్ని విప్పేసి కొన్ని సింపుల్ ట్రిక్స్తో ఈజీగా నేర్చేసుకుందాం. రెడీనా? సరే, మరి మొదలు పెట్టేద్దాం. అవును, ఇంగ్లీష్ స్పెల్లింగ్ కొన్నిసార్లు పెద్ద పజిల్లాగే ఉంటుంది కదా. కొన్ని అక్షరాలు పలకం అంటే సైలెంట్ లెటర్స్, ఒకే సౌండ్కేమో రకరకాల స్పెల్లింగ్స్. అబ్బో, చాలా కన్ఫ్యూజన్. కానీ అస్సలు టెన్షన్ పడొద్దు, ఎందుకంటే ఏ పజిల్కైనా ఒక సొల్యూషన్ ఉంటుంది కదా. ఇది కూడా అంతే, చాలా సింపుల్గా సాల్వ్ చేసేయొచ్చు. సో ఈ పజిల్ని సాల్వ్ చేయడానికి మనం పెద్ద పెద్ద రూల్స్ ఏమీ ఫాలో అవ్వక్కర్లేదు. కేవలం 4 సింపుల్ స్పెల్లింగ్ హ్యాక్స్తో ఈ ఇంగ్లీష్ కోడ్ని ఈజీగా అన్లాక్ చేసేద్దాం. ఇవి ఎంత సింపుల్ అంటే అస్సలు మర్చిపోలేరు. ఓకే, మన లిస్ట్లో ఫస్ట్ హ్యాక్ ఏంటో చూద్దామా? అదే షన్ సౌండ్ కోడ్. ఈ షన్ అనే సౌండ్ ఇంగ్లీష్లో చాలా కామన్గా వస్తుంది కదా. దాని వెనుకున్న సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ రెండు సౌండ్స్ మధ్య తేడా గమనించండి. ఒకవైపు యాక్షన్, నేషన్ లాంటి పదాలున్నాయి. వీటిని పలికినప్పుడు చివర్లో జస్ట్ షన్ అని చిన్నగా వినిపిస్తోంది. అలాంటప్పుడు స్పెల్లింగ్ TION. ఇక రెండో వైపు చూడండి, ఎడ్యుకేషన్, క్రియేషన్. ఇక్కడ ఏషన్ అని ఏ సౌండ్ని కొంచెం సాగదీసి పలుకుతున్నాం కదా. అలాంటప్పుడు స్పెల్లింగ్ ATION. సింపుల్. సో ట్రిక్ ఇదే అన్నమాట. వింటున్నప్పుడు సౌండ్ సింపుల్గా షన్ అని వస్తే స్పెల్లింగ్ TION. అదే సౌండ్ ఏషన్ అని లాంగ్ ఏ సౌండ్తో వస్తే స్పెల్లింగ్ ATION. చాలా తేలిక కదా. సరే, మనం మొదటి హ్యాక్ అదిరిపోయింది. ఇప్పుడు రెండో హ్యాక్కి వెళ్ళిపోదాం. దీని పేరు ద లెటర్ మిక్సర్ ట్రిక్. పేర్లోనా ఉంది కదా. అక్షరాలని ఎలా మిక్స్ చేయాలో ఒక ఫన్ వేలో నేర్చుకుందాం. ఓకే, ముందుగా బ్లెండ్ అంటే ఏంటో చూద్దాం. బ్లెండ్ అంటే ఏం లేదు, రెండు అక్షరాలు పక్కపక్కనే వస్తాయి, కలిసిపోతాయి. కానీ రెండింటి సౌండ్ మనకి క్లియర్గా వినిపిస్తుంది. ఏ సౌండ్ కూడా మిస్ అవ్వదన్నమాట. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ B+L తీసుకుందాం. ఏమైంది? బ్ల. బ్లాక్ అన్నప్పుడు బ్ల, ల రెండు సౌండ్స్ వస్తున్నాయి కదా. అలాగే C+L కలిసితే క్ల అంటే క్లాప్లో లాగా. ఇంకా S+T కలిసితే స్ట, స్టాప్. చూసారా, ప్రతి దాంట్లోనూ రెండు అక్షరాల సౌండ్స్ క్లియర్గా వినిపిస్తున్నాయి. సో ఈ బ్లెండ్స్ కోసం మన సింపుల్ ట్రిక్ ఏంటంటే మిక్స్ అయినా రెండు సౌండ్స్ వినపడాలి, అంతే. ఈ ఒక్క లైన్ గుర్తుంచుకుంటే చాలు, బ్లెండ్స్ చాలా ఈజీ అయిపోతాయి. రైట్, రెండో హ్యాక్స్ అయిపోయాయి. ఇప్పుడు మూడో దానిలోకి వెళ్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ది ఓపెన్ డోర్ వవల్ అంటే తెరిచిన తలుపు అచ్చు అన్నమాట. ఇది వవల్ సౌండ్స్ని అర్థం చేసుకోవడానికి సూపర్గా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఓపెన్ సిలబుల్ అంటే ఏంటంటే ఒక పదం లేదా ఒక సిలబుల్ వోవల్తో ఎండ్ అయితే ఆ వోవల్ తన ఒరిజినల్ సౌండ్ అంటే లాంగ్ సౌండ్ని ఇస్తుంది. ఉదాహరణకి మీ, గో, హాయ్, షీ. చూడండి, వీటన్నింటి చివర వోవల్ ఉంది అంటే అక్కడ డోర్ ఓపెన్గా ఉందన్నమాట. దాంతో ఆ వోవల్ సౌండ్ ఫ్రీగా బయటికి వస్తుంది, ఫుల్ సౌండ్తో. ఇప్పుడు ఓపెన్ డోర్కి, క్లోజ్ డోర్కి తేడా చూడండి. మీ అన్నప్పుడు ఈ సౌండ్ ఈ అని లాంగ్గా వస్తుంది, ఎందుకంటే డోర్ ఓపెన్. అదే మీ పక్కన ఒక టీ పెట్టామనుకోండి, ఇప్పుడది మెట్ అయింది. ఆ టీ అనే కాన్సనెంట్ వచ్చి డోర్ని క్లోజ్ చేసేసిందనమాట. అందుకే ఈ సౌండ్ షార్ట్ అయిపోయి ఎలాగా వినిపిస్తుంది. మీ కాస్త మెట్ అయింది. భలే ఉంది కదా ఈ ట్రిక్. సూపర్! చూసారా, ఇప్పుడు మన దగ్గర ఇంగ్లీష్ స్పెల్లింగ్ పజిల్ని సాల్వ్ చేయడానికి ఒక పవర్ఫుల్ కొత్త టూల్ కిట్ రెడీగా ఉంది. సరే, ఒక్కసారి మనం నేర్చుకున్నవన్నీ ఫాస్ట్గా రివైజ్ చేసేద్దాం. షన్ సౌండ్ వస్తే TION, లాంగ్ ఏషన్ సౌండ్ వస్తే ATION, రెండు సౌండ్స్ కలిపి వినిపిస్తే అది బ్లెండ్. ఇక పదం చివర వవెల్ ఉంటే ఆ వవెల్కి లాంగ్ సౌండ్ వస్తుంది. అంతే, ఇవే మన సూపర్ సింపుల్ హ్యాక్స్. సో ఈ కొత్త టూల్స్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. మరి వీటితో మనం డీకోడ్ చేయబోయే నెక్స్ట్ వర్డ్స్ ఏంటి? ఆలోచించండి. ఈ ట్రిక్స్ని వెంటనే వాడటం మొదలుపెట్టి ప్రాక్టీస్ చేయండి. అప్పుడు చూడండి, ఇంగ్లీష్ స్పెల్లింగ్ అనేది ఒక కష్టంలా కాకుండా ఒక సరదా గేమ్లా అనిపిస్తుంది.